అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా బేగంపేట రైల్వే స్టేషన్ పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చూస్తుంటే నమ్మలేకపోతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశం భారతదేశమని, దేశవ్యాప్తంగా ఇదే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. సామాన్య పేద ప్రజలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణం చేస్తుంటారని, వానికి అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు ఒక మహత్తరమైన కార్యక్రమం. దాదాపు 103 రైల్వే స్టేషన్లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు వర్చువల్గా 103 రైల్వే స్టేషన్లు రీడిజైన్ చేసి అధునాతనమైన మోడల్లో ఎయిర్పోర్టులను తలపించే విధంగా ఇప్పటికే ఎన్నో స్టేషన్లు చేసుకున్నాం. ఈరోజు బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. అదొక మనం చిన్నప్పటికెళ్ళి చూసే రైల్వే స్టేషన్. అది ఈరోజు రీడిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ వందే మాతరం పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్నీ ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే.